తెలంగాణ ఎలక్షన్ల కారు పార్టీ ఓడిపోయినాక కేసీఆర్ సారు మైకుల ముంగడికి వచ్చి మాట్లాడింది లేదు, ఎవరిని కలిసింది లేదు. చక్కగా ప్రగతి భవన్ కెంచి కారేసుకొని ఎర్రవల్లిలున్న ఫామ్ హౌస్కు పోయిండు. రెండొద్దుల సంధి గాన్నే ఉన్నాడు సారు. అయితే ఇవాళ సార్ను కలిసేటందుకు సారోళ్ళ ఊరోళ్ళు ఫామ్ హౌస్కు పోదామని పోతే ఏమైందో చూడుండ్రి. మా ఊరి బిడ్డ గెలిచినా మావోడే, ఓడిపోయినా మావోడే, అధికారంలో ఉన్న మావోడే, ప్రతిపక్షంలో ఉన్న మావోడే అని మద్దతు ఇయ్యనీకి కేసీఆర్ సారోళ్ళ సొంతూరు చింతమడక ఊరోళ్ళు ఇవాళ ఎర్రవల్లిలో ఉన్న ఫామ్ హౌస్కు పోయిర్రు. 9 బస్సులు 10 కార్లల్లా ఏం తక్కువ 500-600 మంది దాకా పోయిర్రు. అయితే ముందుగాల రోడ్డు మీదనే బారికేడ్లు అడ్డం పెట్టి ఆపేసిర్రు పోలీసోళ్ళు. పర్మిషన్ ఉంచడం లోపలికి పంపిస్తామని చెప్పిర్రు. ఇక ఊరోళ్ళు వచ్చిర్రన్న ముచ్చట ఎరక కాగానే లోపలికి పంపిర్రని సార్ చెప్పుడుతోటే లోపలికి పంపించిర్రు పోలీసోళ్ళు. హగ్గ చూడిర్రి ఎంత సంబరంగా లోపలికి కురుకుతున్నారో. మా ఊరు బిడ్డ ఓడిపోయినా అని బాధతోటి ఉంటే ధైర్యం చెప్పేటందుకు మేము పక్క పొంటి లేకపోతే ఎట్లా? నువ్వు ధైర్యం జడకు సారు, పెద్ద పెద్ద పోరాటాలు చేసినోనివి. గీ ఒక్క మల్క ఓడిపోతే ఏం కాదు, మర్రి చెట్టు నుంచి ఓ ఆకు రాలిపోతే చెట్టు ఏం కూలిపోదు, అట్లనే నువ్వు కూడా అన్నట్టు సారుకు సపోర్ట్ ఇచ్చిర్రు చింతమడక ఊరోళ్ళు. ఇక సీఎం సీఎం అనుకుంటా నినాదాలు కూడా చేసిర్రు. సొంతూరోళ్ళను చూసి కేసీఆర్ సారు కండ్లల్లో చిన్న చిన్నగా నీళ్లు తిరిగినట్టున్నాయి కావచ్చు, కానీ బయటికి రాకుండా ఆపుకున్నట్టున్నాడు. మొన్న కారు పార్టీ లీడర్లతోటి మాట్లాడి కనబడ్డాడు, ఇవాళ సొంతూరోళ్ళతోటి మాట్లాడి కనబడ్డాడు. ఎలక్షన్ రిజల్ట్ వచ్చినప్పటి నుంచి సారు మనస్ఫూర్తిగా కెమెరాల ముంగడికి వచ్చింది లేదు, మైకులల్లా ముచ్చట పెట్టింది లేదు. మళ్ళా రోజు ఎప్పుడొస్తుందో ఏమో, పట్నం తొవ్వ ఏనాడు దొక్కుతాడో కేసీఆర్ సారు అని మస్తుగా బాధపడుతున్నారు కారు పార్టీ కార్యకర్తలు.